బ్లాక్ అయితే 500 ఇస్తున్నారు. 400 అదన్నా రెడ్ 400 అక్కడ లేవన్నా తీద్దామంటే కనీసం ఇక్కడ తీసుకోలేదు. ఇందులో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉంది గ్రేప్ తోట, ఇది ఒక్కటే ఉంది చూడడానికి అయితే. ఎండింగ్ లో కనిపిస్తుంది ఇది. ఇది ఎరువు వేసారంట ఇప్పుడే, అంటే మందు కొట్టారని చెప్పి ఇదంతా బ్లాక్ చేశారు. ఓన్లీ ఇక్కడే ఎంట్రన్స్ లోనే ఉన్నాయి గ్రేప్స్, ఎక్కడ లేవు. చూడొచ్చు ఇక్కడ నెట్ వేసి బోత్ సైడ్స్ ప్రొటెక్షన్ ఉంది. లోపలికి అయితే పంపట్లేదు, అలౌ చేయట్లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ సైజులో ఉన్నాయి ప్రస్తుతానికి ఇది. ఇక్కడ ఇవన్నీ గ్రేప్స్ ఇవి. నెట్లోంచి చూడొచ్చు. లోపలికి అయితే నాట్ అలౌడ్. ఎంట్రీ ఫీజు ఏముండదు. ఇది మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది, 3 o'clock క్లోజ్ అవుతుంది. టైమింగ్స్ మొత్తం తిరిగి చూడొచ్చు మీరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడైతే అమ్ముతారు ఎంట్రన్స్, అక్కడ చిన్న షెడ్ ఉంది, అక్కడైతే అమ్ముతున్నారు. చాలా మంది డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయారు, అంటే అక్కడ ఏం లేవని చూద్దామని అనుకున్నారు. చెట్ల మీద ఉంటే చూస్తే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది. అన్ని రాలిపోయినవి ఇవే ఉన్నాయి ప్రస్తుతానికి. కోతకు వచ్చింది అన్నట్టు ఆ టైంలో వస్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్స్ కూడా ఇస్తున్నారు, చిన్న చిన్న మొక్కలు 50 రూపీస్ ఒకటి ఇస్తున్నారు. సైడ్ గ్రేప్స్ ఉన్నాయి, అవి కూడా నాట్ అలౌడ్. మందు కొట్టారు, అక్కడ లోపల పోనీయట్లేదు. ఓన్లీ ఈ సైడే ఉన్నాయి. ఇది ఎంట్రన్స్ లో మెయిన్ గేట్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడే ఉన్నాయి గుత్తులని. లోపల చూడొచ్చు మీరు, అవి కూడా వైట్ కలర్ లో ఉన్నాయి, లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి గ్రేప్స్. గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్కి ఎలా వెళ్ళాలంటే డైరీ ఫామ్ నుంచి ఇలా ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ డైరెక్షన్లో ఇలా ముందుకు వెళ్ళాలి. 1 కిలోమీటర్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ డైరీ ఫామ్ నుంచి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ముందు, ఇది ఈ లోపలికి వెళ్ళాలి. ఇదే సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది, అంతా మట్టి రోడ్డు ఉంటుంది. బైక్లు అయితే స్కిడ్ అవుతాయి, మొత్తం మట్టి రోడ్డు ఉంది. పార్కింగ్ బయట చేయాలి, ఈ లోపలికి వెళ్ళాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం ఈరోజు రాజేంద్ర నగర్ లోని ద్రాక్ష పళ్ళ తోట. ఇది ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఎంట్రీ ఫీజు అయితే ఫ్రీ అంటున్నారు. చూడొచ్చు, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది టైం. ఈ టైంలో క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. బయట అయితే పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏం మాలలు ఉన్నాయండి, ఎలా ఉన్నాయి తోట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది గ్రేప్ రీసెర్చ్ స్టేషన్. ఇది మొత్తం ఆల్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు ఫ్యామిలీస్ ఎలా వస్తున్నారు అన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటున్నాం. ఇక్కడ ఉండొచ్చు తీసుకెళ్తున్నారు. ఇది గ్రేప్ రీసెర్చ్ సెంటర్. ఇది ఇందులో 3 వెరైటీస్ ఉంటాయి. ఈ సైడ్ అయితే బ్లాక్ ఉంటుంది, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి ఇక్కడ.
ఆ మిడిల్ అయితే రెడ్, అటు లాస్ట్ వైట్ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఫిష్ బిల్డింగ్ అంటారు దాన్ని, ఎక్వేరియం అది ఫిష్ అది కూడా కనిపిస్తుంది మనకు రాజేంద్ర నగర్. ఇదంతా అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇది. ఇందులో గ్రేప్స్ గ్రేప్ రీసెర్చ్. ఇక్కడ గ్రేప్స్ ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను నేను. మొత్తం పిందెలే ఉన్నాయి. ఇక్కడ గ్రేప్స్ అయితే ఏం కనవట్లేదు, మొత్తం ఎదుగుతున్నా. ఇవన్నీ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. మొత్తం ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు, కట్ చేసుకొని. అన్ని పిందెలు ఉన్నాయి, బ్లాక్ కలర్ అవుతాయని చెప్తున్నారు 1 week లో. చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసుకొని వెళ్ళిపోయారు. మొత్తం కట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, అంటే మొత్తం రాలిపోతున్నాయి. సగం టెంపరేచర్ కి, సగం అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇందులో అయితే ఇక్కడ ఏం కనవట్లేదు. ప్రస్తుతానికి అయితే ఖాళీ సాటర్డే వరకు వస్తాయని మరి అని చెప్తున్నారు. కాపు వస్తుందో మరి ఏంటో తెలియదు, సాటర్డే రమ్మంటున్నారు. గ్రేప్స్ తోటలో అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఏం గ్రేప్స్ ఏం కనవట్లేదు. మొత్తం చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఇలా ఆల్రెడీ క్రౌడ్ వచ్చారు, చాలా మంది వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అంటున్నారు. మొత్తం పిందెలే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ బ్లాక్ కలర్వి, బ్లాక్ కలర్ తోట ఇది గ్రేప్స్. చూడొచ్చు మీరు కింద మొత్తం బ్లాక్ కలర్ గుత్తులు గుత్తులు ఇలా పడి ఉన్నాయి. పిందెలే ఉన్నాయి ఇప్పుడైతే. చూడడానికి రావాలనుకున్న వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు. మేము చాలాసార్లు వెతికితే కానీ ఈ చిన్న గుత్తి దొరికింది ఇక్కడ. అది కూడా వైట్ కలర్ లో ఉంది. పిందెలే ఉన్నాయి ఇవి, ఇవన్నీ పిందెలే ఉన్నాయి. రాలిపోయిన తర్వాత చూడొచ్చు ఇది బ్లాక్ కలర్ అవుతాయి పండిన తర్వాత. బ్లాక్ కలర్ గుర్తే కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం తెంపేశారో మరి ఆల్రెడీ తెగిపోయేది లేదు, కానీ ఎక్కడ ఒక గుత్తి కూడా లేదు అసలు. ఇలా చూపిద్దామంటే ఫుల్ డిసప్పాయింట్ అవుతారు వచ్చిన వాళ్ళు అయితే. మొత్తం రాలిపోయి ఉన్నాయి బ్లాక్ కలర్, అసలు ఏం లేవు ప్రస్తుతానికి అయితే చూడడానికి కూడా. బ్లాక్ కలర్ గుత్తి. ఈ గ్రేప్స్ పిందెలే ఉన్నాయి ఇవన్నీ. ఇంకో 1 week పడతాయి అంటున్నారు. ఇవన్నీ పెద్ద కావాలంటే 1 week వరకు పట్టచ్చు. ఇవి కూడా గ్రేప్స్ ఇవి చిన్న చిన్న ముక్కలు. ఎంత ఎట్లా ఇస్తున్నారమ్మా? 50 రూపాయలు ఒకటి ఇస్తున్నారు. సీడ్లెస్ అన్ని ప్రతిదీ ఉన్నాయా? అన్ని రకాలు ఒకటే రెడ్ లేబుల్ అయిపోయిందా? అంటే సీడ్లెస్, బ్లాక్ గ్రేపు, రెడ్ గ్రేపు, వైట్ గ్రేపు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బెంగళూరు మోడల్ అంటే డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఆ మొక్కల్ని 50 రూపాయలు ఒకటి ఇస్తున్నారు. లోపలైతే గ్రేప్స్ ఇక్కడ ఏం కనవట్లేదు ప్రస్తుతానికి అయితే. అన్ని ఏరేసారు, మొత్తం అయిపోయినాయా? మొక్కలు కూడా అన్ని అమ్మేశారంట, చాలా ఉండేవి ఈ ప్లాంట్ లో. అగ్రికల్చర్ ఫామ్ కాబట్టి ఇది రీసెర్చ్ సెంటర్. మొక్కలు అయితే చాలా దొరుకుతాయి, గ్రేప్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. చిన్న మొక్కలు 50 రూపీస్కి ఇస్తున్నారు. అగ్రికల్చర్ సెంటర్ కాబట్టి ఇది. గ్రేప్స్ చూద్దామని వచ్చిన వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ 50 రూపీస్కి ఇస్తున్నారు. ఇవి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇది వైట్ కలర్ తోట, ఇది వైట్ కలర్ గ్రేప్స్ ఉంటాయి ఇక్కడ. చూడొచ్చు ఇవి కూడా పిందెలే ఉన్నాయి. ఇంతకుముందు ఆల్రెడీ మనం బ్లాక్ కలర్ చూసినాం ఆ సైడ్. ఓన్లీ పిందెలే ఉన్నాయి. సాటర్డే వరకు వస్తాయని చెప్తున్నారు. అక్కడైతే సేల్ చేస్తున్నారు, అంటే ఆల్రెడీ తెంపేసి సైడ్ పెట్టినట్టున్నారు పండినవి. ఓన్లీ పచ్చివి పిందెలే మాత్రమే ఉన్నాయి ఇప్పుడు తోటలో. ఎవరైనా వచ్చి చూడాలనుకునే వాళ్ళు ఆచార్య రాజేంద్ర నగర్ రీసెర్చ్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు. చూడొచ్చు మొత్తం పిందెలే ఉన్నాయి. ఇక్కడ చూసిన మొత్తం పిందెలే, అసలు ఎక్కడ గుర్తు కూడా కనవట్లేదు. మొత్తం తెంపేశారు ఆల్రెడీ. చూడొచ్చు మీరు మొత్తం పిందెలే ఉన్నాయి. ఇక్కడ ఏ సైడ్ వెళ్ళినా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నారు. మొత్తం పిందెలే కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ రాలిపోయి ఉన్నాయి. అక్కడైతే సేల్ చేస్తున్నారు. ఇవి ఆర్గానిక్ ఫామ్ కాబట్టి న్యాచురల్గా పండించినవి
ఎటువంటి ఎరువు చేయకుండా పండించిన గ్రేప్స్ తోట ఇది. ప్రస్తుతానికి రాజేంద్ర నగర్లో చూస్తున్నాం మనం. అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉంటుంది ఇది. చూడొచ్చు, ఇవన్నీ దింపేశారు ఆల్రెడీ. మొత్తం అన్ని దింపేశారు. ఇక్కడ ఏం లేవు అసలు, మొత్తం ఖాళీ ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇదంతా సీడ్లెస్ బ్లాక్ కలర్ గ్రేప్స్, వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ మొత్తం దింపేశారు. ప్రస్తుతానికి అయితే మొత్తం అసలు ఎక్కడ ఏం లేవు. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు చూసి రండి, మీరు టోటల్గా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఎక్కడ ఏం లేవు గ్రేప్స్. ఉన్నా కూడా పిందెలే ఉన్నాయి ఒకటి రెండు. చూడాలనుకుంటే మటుకు ప్రస్తుతానికి అయితే ఇది రైట్ టైం కాదు. మార్చి 8 వరకు ఉంటుంది అంటున్నారు. ఇంకా 1 వీక్ తర్వాత వస్తే ఏమైనా ఈ పిందెలు కాస్త కొంచెం పెద్ద కావచ్చు. ప్రస్తుతానికి అయితే అక్కడ అమ్ముతున్నారు. బ్లాక్ కలర్, రెడ్ కలర్ ఇలాంటి గ్రేప్స్ అయితే ఉన్నాయి. చాలా మంది వస్తున్నారు అంటే చూడడానికి గ్రేప్స్ తోటని, కానీ ఎక్కడ ఏం లేవని చెప్పి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతున్నారు. మొత్తం పిందెలే ఉన్నాయి, ఎక్కడ చూసినా పిందెలే. ఇంకా గ్రేప్ కూడా లేదు అసలు ఎక్కడ. తోట అంతా ఇలానే ఉంది. మొత్తం ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. సీడ్లెస్, బ్లాక్, వైట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మంజరీ శ్యామ్ A4 ఈ వెరైటీస్ ఇవి. సీడ్లెస్ అని ఉంది ఇక్కడ. షామన్, కిష్మిష్ క్రోనీ మోడల్ ఉంది ఇక్కడ, కానీ ఇక్కడ గ్రేప్స్ అయితే కనబడట్లేదు. ఈ సైడ్ కూడా అంతే ఉంది. ప్రతి సైడ్ దానికి నేమ్ ఉంటుంది, ఏ వెరైటీ అన్నది ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఆ పోల్కి కట్టేసి ఉంటుంది, కానీ ఎక్కడ గ్రేప్ కనబడట్లేదు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, ఎక్కడ అసలు గ్రేప్స్ లేవని. వెరైటీ ఇది ఫ్లేమ్ సీడ్లెస్ ఇది వెరైటీ, కానీ ఎక్కడ గ్రేప్స్ లేవు. లోపల కూడా చూసాం, పైన చూస్తే చూడొచ్చు ఎండిపోయినట్టున్నాయి. అసలు ఎక్కడ గ్రేప్స్ అనేవి కనబడట్లేదు. ప్రస్తుతానికి అయితే ఎవరు వస్తే మీరు డిసప్పాయింట్ అవుతారు. గ్రేప్స్ చూడాలనుకుంటే వస్తే ఖాళీ తోటను చూడడానికి అయితే రావచ్చు. ఇక్కడ అసలు సీడ్లెస్ ఇలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్యాంటసీ సీడ్లెస్ ఈ వెరైటీ ఇది. లోపలైతే అసలు ఎక్కడ గ్రేపే కనబడట్లేదు. అక్కడైతే సేల్ చేస్తున్నారు, ఆల్రెడీ కట్ చేసి సేల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్స్పెరిమెంటల్ శాంపుల్స్ ప్లీజ్ డూ నాట్ టచ్ అంటే ఇవి ఏం టచ్ చేయొద్దు. ఇక్కడ కనిపిస్తున్నాయి గ్రేప్స్ అయితే. ఓన్లీ ఏంటంటే సెపరేట్గా వీటిని ఉంచారు, లోపలికి అయితే అలౌ చేయట్లేదు. కానీ ఇక్కడైతే గ్రేప్స్ కనిపిస్తున్నాయి, గుర్తులు చూడొచ్చు మీరు. ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లో ఇక్కడైతేనే ఉన్నాయి ఓన్లీ గ్రేప్స్. అక్కడైతే అమ్ముతున్నారు బ్లాక్ గ్రేప్స్ అండ్ ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కట్ చేసి పెట్టారు. వీటిని టచ్ చేయొద్దు అంటున్నారు. ఇక్కడైతే గుత్తులుగా ఉన్నాయి. లోపల చూడొచ్చు మీరు, ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ లోనే ఉన్నాయి, ఎక్కడ లేవు గ్రేప్స్ అయితే. బోత్ సైడ్స్ కూడా కనిపిస్తున్నాయి. వైట్ కలర్ గ్రేప్స్ తోట ఇది, కానీ ఇక్కడ ఎక్కడ గ్రేప్సే లేవు. కూడా అంతే సిచ్యువేషన్. అందరు వస్తున్నారు, లోపల తిరిగేసి అట్లా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఒక గ్రేప్ కూడా లేదు, సింగిల్ గ్రేప్ కూడా. ఉన్న దగ్గర కూడా పిందెలు ఉన్నాయి, చిన్న పిందెలు. తోటనైతే చూడొచ్చు మనం, గ్రేప్స్ తోట. వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియోస్ అనేవి అంటే ఛానల్ అనేది కొంచెం గ్రోత్ వస్తుంది. సబ్స్క్రైబర్లు ఉంటేనే బయట కూడా వాల్యూ ఉంటుంది. సబ్స్క్రైబర్ లేరని చెప్పి కొంతమంది కనీసం లోపలికి ఎంట్రీ కూడా ఇవ్వట్లేదు, సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారని. ఇది అర్థం చేసుకోవచ్చు, మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఛానల్లో, ఏదైనా ఎడ్యుకేట్ చేయడానికి, లేదంటే ఏదైనా అంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఒక వీడియో తీసామంటే దాంట్లో ఏదో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇస్తున్నాం. ఇది అర్థం చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా చెప్పవచ్చు. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకట్ ద యూట్యూబ్ ఛానల్. ఇది రాజేంద్ర నగర్లోని
రీసెర్చ్ సెంటర్లో గ్రేప్స్ తోట ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎటువంటి గ్రేప్స్ అయితే లేవు, అన్ని పిందెలు ఉన్నాయి. అక్కడైతే సేల్ చేస్తున్నారు, అది చూద్దాం.